ఇక్కడ పక్కా వైఎస్ఆర్ అన్న, టీడీపీ అనేది లేదు. వాళ్ళ ప్రచారాలు ఈ తప్ప ఏం లేదన్న. ఇన్ని 5 సంవత్సరాలు అయినా కానీ ఏ ఒక్కటి చేసింది లేదు. అంతకుముందు వాళ్ళ ప్రభుత్వంలో కూడా అన్ని అక్రమాలు తప్ప ఏం లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కటి జగనన్న గారు ఆ మొత్తానికి ఎవరు అభ్యర్థి ఉన్నారో వాళ్ళకి వెళ్తున్నాయి తప్ప మిగతా వాళ్ళకి ఎవరు రావట్లా. కంపల్సరీ పార్టీ అనేది లేదన్న. అందరికీ సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి. ఇక కంపల్సరీ మళ్ళీ వైఎస్ఆర్ జెండానే ఎగరేస్తాం మంగళగిరి. టీడీపీ వాళ్ళు ప్రచారం తప్ప ఏం లేదు. కాకపోతే ఏదో తోపుడు బొళ్ళు, ఇస్త్రీ పెట్లు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు తప్ప 5 సంవత్సరాలు హడావుడి ఏమైందన్న? పేదోళ్ళు 5 సంవత్సరాలు ఏమయ్యారా పేదోళ్ళు? ఇప్పటికి ఐటీ కంపెనీలు ఏందా, మంగళగిరి ఆటో నగర్ తీసుకుందాం తప్ప ఏం లేదు. మంగళగిరి తెలుగుదేశం నాయకులు ఇంతవరకు బయటికి రాలేని పరిస్థితిలో ఉందన్న. ఇక్కడ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు రంగంలోకి దిగబోతున్నారు. సో గతంలో కూడా తను ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం. సో పక్కా ఈసారి నేనే గెలుస్తానని చెప్పి చెప్తున్నాను. లేదన్న, పక్క ఈసారి కూడా వైఎస్ఆర్ జెండానే ఎగిరిత్తి. టీడీపీ ఏం లేదన్న, హడావుడి తప్ప ఏం లేదు. సో ఎందుకు వైఎస్ఆర్సీపీకి ఓటేయాలంటే ఎందుకు ఓటేయాలని చెప్తారు మీరు? సంక్షేమ పథకాలు బాగున్నాయి అన్న. ఇంటింటికి పింఛన, స్కూల్స్, బడి, విద్యా కానుక, చేనేత పింఛన, చేనేత మొగ్గాల షెడ్లకి ఎప్పుడైనా ఆదుకోవడం కానీ, చేనేత చేయూత, ఇవన్నీ మా జగనన్న ప్రభుత్వంలో జరిగినాయి అన్న. ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చిన పథకాలు సామాన్య జనాలకి అందుతలేవు, కేవలం వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళకి అందుతున్నాయి, ఎలాంటి సామాన్య కార్యకర్తలకి అందుతలేవు అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. మీరేమంటారు? లేదన్నా, అందరికీ జరుగుతున్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదన్నా, అందరికీ జరుగుతున్నాయి సంక్షేమ పథకాలు. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పెత్తనదారుల కోసం కొద్దిగా సొసైటీ ఏదో పెట్టుకోవాలని తప్ప ఏం లేదు. మంగళగిరిని ఒక అడ్డాగా తీసుకున్నారు వాళ్ళు, అంతకు మించి ఏం లేదన్నా. సో ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం సంబంధించి చూసుకున్నట్టయితే లావణ్య గారు ఉన్నారు, అలాగే ఇటు టీడీపీ నుంచి నారా లోకేష్ గారు ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది? రసవత్తంగా పోటీ సాగబోతున్నారు, ఇక్కడ వన్ సైడ్ ఉండబోతున్నారు. ఇక్కడ పోటీగా ఉండిస్తానా, కానీ మా లావణ్యమ్మ గారే గెలుస్తారు. మంగళగిరి నియోజకవర్గం వైసీపీ జెండానే ఎగరేస్తాం. ఎందుకంటే ఇక్కడ మంగళగిరికి సంబంధించి కూడా ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ 3 పొత్తుగా రాబోతున్నాయి. సో ఎఫెక్ట్ పడే అవకాశం ఏం లేదంటారా మరి? ఇక్కడ లేదన్నా, 10 మంది కలిసి వచ్చినా కానీ ఇక్కడ సింగిల్ గా ఎజెండా వచ్చింది, సింగిల్ గానే గెలుస్తాం. సో మరి వైఎస్ జగన్ గారు ఈసారి 175 సీట్లు 175 సీట్లు కొడతామని చెప్పి అంటున్నారు. కనీసం 10 సీట్లు కూడా రావని చెప్పి కూడా ఇటు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు. మీరేమంటారు దానికి? అదే అన్న, తెలుస్తుంది కదా, 10 సీట్లు కూడా రానోళ్లే కదన్నా. జనసేనను వీళ్ళని పొత్తు పెట్టుకున్న బీజేపీ సింహం సింగల్ గా వచ్చిద్దన్నా ఎప్పుడైనా కానీ. మా జగన్ అన్న అదే, మీకు మంచి జరిగితేనే ఓటేయమన్నాడు. మంగళగిరిలో నారా లోకేష్ గారు మళ్ళీ రెండోసారి పరాజయం కాబోతున్నారు. మంగళగిరిలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా, మంగళగిరిలో అడుగు కూడా పెట్టకుండా 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు 2 శాఖలకు మినిస్టర్ చేశారు నారా లోకేష్ గారు. 2 శాఖలకు మినిస్టర్ చేసినప్పటి నుంచి మంగళగిరిలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు. చేయపోగా ఇప్పుడు వచ్చి నేను 2019 నుంచి 2024 దాకా ప్రజలకు అందుబాటులో ఉన్నాను, ప్రజలకి నేను సేవ చేశాను, ప్రజల్లో నేను మమకమయ్యానని చెప్పంటల్లో ఎటువంటిది ఏమీ లేదు మేడం. తోపుడు బండ్లు పంచినంత మాత్రాన, టిఫిన్లు బండ్లు ఇచ్చినంత మాత్రాన మంగళగిరి ప్రజలకు సేవ చేసినట్టు కాదు. మంగళగిరి సేవ చేసినట్టు అంటే అర్థం ఏంటంటే, మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్కే గారి ద్వారా మగ్గాల షెడ్లు కానివ్వండి, చేనేత భవన్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ప్రతి వీధిలో ఎక్కడైతే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో రోడ్లు లేదని చెప్పి వాళ్ళకి రోడ్లు వేయటం కానివ్వండి, చేనేత సర్కిల్ కానీ, ఇట్లాంటి ఎన్నో ప్రజలకు ఉపయోగపడే పనులు చేశారు. అది ప్రజలకు సేవ చేయటం అంటే. నారా లోకేష్ గారు అయితే మంగళగిరిలో రెండోసారి ఓడిపోవడం ఖాయం మేడం. ఆల్రెడీ ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు కదా, ఆయన పైన కొంత సింపతి ప్రజల నుంచి, అయ్యో ఈసారి గెలిపిస్తే మా కాన్స్టిట్యున్సీకి మాజీ ముఖ్యమంత్రి కొడుకు గెలిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి కొడుకుగా ఆయన స్పెషల్ ఫోకస్ చేస్తారనే నమ్మకం మీకు కలగట్లేదా? ప్రజల్లో ఒక అధైర్య భావం ఉంది మేడం. నారా లోకేష్ గారు కనుక గెలిస్తే మంగళగిరి 10 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్న మంగళగిరి, తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వచ్చి ఇక్కడ నారా లోకేష్ గారు కనుక గెలిస్తే దౌర్జన్యాలు, కక్ష సాధింపులు ఎక్కువ అవుతాయి అని చెప్పి ప్రజలు ఆందోళనలో ఉన్నారు మేడం. ఎందుకంటే ఆయన చెప్పే ప్రతి స్పీచ్లో రెడ్ బుక్ పట్టుకొని నేను బుక్కుల్లో పేర్లు రాసుకున్నా మీ సంగతి తెలుస్తా అన్నట్టు ప్రతి ఒక్కరిని బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిని చేస్తారు, ఇక్కడ ముడుగురు రావణ్య గారిని గెలిపించే పనిలో ఉన్నారు మేడం. బట్ ఆల రామకృష్ణారెడ్డి గారు కూడా మీ నియోజకవర్గాన్ని చేసింది ఏమీ లేదు, అందుకే ఈసారి టికెట్ కొత్త ఆవిడకి ఇచ్చారు అనేది ఇక్కడ మరికొంతమంది చెప్తున్నారు కదా. క్యాస్ట్ ఈక్వేషన్ లో భాగంగా మార్చడం జరిగింది, కానీ ఆర్కే గారు చేసినంత అభివృద్ధి చుట్టుపక్కల గుంటూరు జిల్లాలో ఎవరు చేయలేరు మేడం. ఒక మంగళగిరిలోనే 7 యూపీహెచ్సీలు తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు. కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి,
చేనేత భవన్ కానీ ఇట్లాంటి చాలా రకాలమైన సేవా కార్యక్రమాలు చేశారు. మంగళగిరిలో డెవలప్మెంట్ అంటూ చేశారు. నేను అన్ని ప్రజల్లో ఉంటూ అన్ని ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. అదే మార్గంలో ఇప్పుడు మురుగుడు లావణ్య గారు కూడా నడుస్తున్నారండి. ఇది సగటు మంగళగిరి ప్రజానికం అంటే యూత్ నుంచి వస్తున్న రెస్పాన్స్. మంగళగిరిలో రామకృష్ణారెడ్డి చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు చాలా చిన్న చిన్న వీధులు, ఇదంతా కూడా ఒక 20 feet రోడ్ ఉంటుంది. అటు ఇటు ఇళ్ళు సముదాయం కనిపిస్తూ ఉంది. సో ఇలా ఏ గల్లీ చూసినా కూడా అటు లోకేష్ కి అవ్వచ్చు, ఇట్లు కాండ్రు కమల లేదంటే మురుగుడు లావణ్యకు సంబంధించిన కుటుంబాలు అవ్వచ్చు, అనేకం ఉన్నాయి. ఎస్పెషల్లీ అవన్నీ కూడా బీసీ సామాజిక వర్గం. అదే ధీమాతో ఇక్కడ అదే సామాజిక వర్గానికి చెందిన లావణ్యకి జగన్ టికెట్ కేటాయించారు. ఇక్కడ మరొక బామ్మ ఉంది, అడుగుదాం. అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఓకే, ఈ మంగళగిరినా మీది? మీ పుట్టినిల్లు ఎక్కడ? తెనాలి. తెనాలి. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి మంగళగిరిలో ఉంటున్నావు నువ్వు? 60 సంవత్సరాలు. ఓ మై గాడ్, 60 సంవత్సరాలు. 65. రైట్. చాలా మంచిగా ఆశ్చర్యంగా చూస్తున్నాం మేము ఏం మాట్లాడుతున్నాము అని చెప్పి. నన్ను చూసి వచ్చావు కదా. ఓకే, ఏం మాట్లాడాలనుకున్నావు? నేనేం మాట్లా, నాకేం చేత కదా, అసలు నేను చదువుకోలే పెట్టలేదు. చదువుకోకపోతే ఓటక్కు ఉంది కదా. ఓటు ఏమేస్తాం, కార్డు లేదు, ఏమేస్తాం, నడవలేదు నేను అసలు. ఓకే, మీకు ఏమైనా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు వస్తున్నాయా? ఏమి రావు, మాకేమి రావు, మాకేమి లేదు. మా వారు కాంట్రాక్ట్ చేసేవాళ్ళు ఇదివరకు, ఇప్పుడు చేయటం లేదు, ఇప్పుడు ఖాళీగా అవుతున్నాడు. ఆయన పెద్ద వయసు అయిపోయింది. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు అయితే 2 చచ్చిపోయారు. అయ్యో, చనిపోయారా? ఎలా? ఇటు తిరిగి. ఒక ఆయనకేమి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఒక ఆయనకేమి క్యాన్సర్ వచ్చింది. 2 చచ్చిపోయారు. 2 కొడుకులు లేరు నాకు, ఎవరు ఆడపిల్లలు కూడా లేరు నాకు. కోడళ్ళు 2 ఉన్నారు, మనవాళ్ళు 3, మనవరాలు 1. అంతే. వాళ్ళు బాగా చూసుకుంటున్నారా? అదే చూసుకుంటారు. 2 కోడలు. ఒక కోళ్ళు జాబ్ చేసిద్ది, పెద్ద కోళ్ళు. చిన్న కోళ్ళు మిషన్ కుట్టిద్ది. మరి 2 కొడుకులను కోల్పోయాను అంటున్నావు, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి ఆ మాటకి. ఓకే, మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? కొడుకులాగా ఎవరు అనిపిస్తున్నారు? ఎవరు వచ్చినా ఏం చేసేది ఏమి లేదమ్మా. మనకే మన కొడుకుంటే అలా చేసేవాడేమో అని అనిపిస్తుంది ఎవరైనా చూస్తే. కొడుకు వస్తే తప్పదాడికి. వీళ్ళు ఏముంది, ఒక 5 ఏళ్ళు పాటు చేస్తారు ఎవరైనా. ఏం వెళ్ళినా పని అవ్వో పెట్టవు. ఎవరు వేయాలనుకుంటే ఉంటే వాళ్ళు అవుతారు. అది నా ఉద్దేశం మాత్రం. వాళ్ళు గెలిస్తే వీళ్ళు వెళ్తారు, వీళ్ళు గెలిస్తే వాళ్ళు వెళ్తారు అని ఏమి లేదు. ఇప్పుడు 5 ఏళ్ళు మంగళగిరిలో వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నాకు అసలు తెలియదు, నేను వెళ్ళను బయటకు, అక్కడికి వెళ్ళరు కానీ ప్రచారానికి వస్తూ ఉంటారు కదా, ఏమనిపిస్తుంది? రాలేదు ఎవరు మా సందులోకి. కమలా వాళ్ళ అదే హనుమంతరావు కోళ్ళు మాత్రం వచ్చింది, వచ్చి వెళ్ళింది. నేను ఆ రోజు లేను. ఓకే, ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? నేను అక్కడ ఓటుకి వెళ్ళలేనమ్మా. అయ్యో, నేను లైన్ లో నుంచోలేను, వెళ్ళలేను. మీలాంటి వాళ్ళ కోసం వీల్ చైర్ పెట్టారు కదా, మరి తీసుకెళ్ళటానికి. ఇంకా అనుకున్నా, కొంచెం బాధల్లో ఉన్నాను నేను, మా అబ్బాయి పోయాడని. ఇంకా ఓట్లు ఇట్లా అనిపించలేదు నాకు మాత్రం. ఇంకా అప్పుడు మూడుని బట్టి ఎవరికి వేస్తానో తెలియదు. నేను వెళ్ళాలనుకుంటే వేస్తాను, నా పిల్లలు పోయినాక నాకు ఇవన్నీ ఎందుకని బాధ. రోజు కూర్చో కాసేపు ఏడ్చుకొని వెళ్ళిపోతాను ఇంట్లోకి, అదే నా బాధ. ఇంకా 2 సొత్త వాళ్ళ ముందు నేను పోవాల్సిన దాన్ని, వాళ్ళు పోతే బాధ. వెళ్ళే కంచంలో కూడు పెట్టిన దాన్నే వెళ్ళిపోయారు 2. అదే బాధ అంతే. సో ఇక్కడ జగన్ గారు సీఎం కదా, ఎలా అనిపిస్తుంది ఆయన ప్రభుత్వం ఇక్కడ మీకు? నాకు తెలియదు అమ్మా, అసలు బయటికి ఎవరితో మాట్లాడను నేను. కూర్చుని అక్కడ కూర్చుంటాను, వచ్చేసేస్తాను అంతే. ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తా ఉంటారు. ఎందుకు ఫ్యాన్ గుర్తుకే ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? మాకు పథకాలు ఇంటికి వస్తున్నాయి. మాకు ఇప్పుడు నాకు పెన్షన్ ఉంది, చేనేత పెన్షన్. నాకు ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు 3000 రూపాయలు. మా ఆడవాళ్ళకి 18,000 రూపాయలు సంవత్సరానికి పడుతున్నాయి. మాకు ఏదన్నా కానీ మా ఇంటికి వచ్చి మాకు పథకాలు ఇంటికి వస్తున్నాయి, మాకు కష్టపడకుండా. ఫస్ట్ నుంచి కూడా మేము అక్కడే వైఎస్ఆర్ గారు పోయిన కాడి నుంచి మేము ఇటే. సో అన్ని పథకాలు ఇంటికి వస్తున్నాయని చెప్పి నువ్వు అంటున్నావు, అసలు పథకాలే అందుతలేవు సామాన్య జనాలకి అనేవాళ్ళు అంటారు. మాకు వస్తున్నాయి కాబట్టి మేము వస్తున్నాయి అని చెప్తున్నాం. అది. సో
మీకైతే అన్ని పథకాలు వస్తున్నాయి. ఓకే, ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు ఈ కొడుకు లోకేష్ గారు, అలాగే ఇక్కడ లావణ్య గారు పోటీ చేయబోతున్నారు. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇద్దరు ఇట్లా మీరు? మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెసిడెంట్ అయితే లావణ్య గారే మేము గెలుతారని ఉంది. సో ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిండు లోకేష్, మరి ఈసారి గెలుపు పక్కా నాదే అని చెప్పి అంటున్నారు. లోగడ ఎమ్మెల్యే ఆర్కే గారు బాగా పనులు చేశారు మాకు మంగళగిరి నియోజకవర్గంలో. ఇప్పుడు మొన్నటిదాకా చేస్తానే ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఇంటింటికి తిరుగుతున్నాడు ఆయన కాడ. ఆయన వల్ల కానీ లావణ్య వల్ల కానీ మాకు మేలు జరుగుద్దని మేము గెలుస్తామా. అంటే సానుభూతి ఓట్లు పడితే గతంలో కూడా ఓడిపోయాను కాబట్టి ఈసారి పక్క నేనే గెలుస్తా అని చెప్పి కూడా లోకేష్ బాబు అంటున్నారు. అవి అనుకునే వాళ్ళు అనుకుంటారు, మాకు గెలుస్తారని మాకు గ్యారంటీ ఉంది. సో ఇంకోటి 175కి 175 సీట్లు గెలుస్తాం ఈసారి పక్కా అని చెప్పి కూడా వైసీపీ జగన్ గారు అంటున్నారు. మీరేమంటారు దానికి? నేను వచ్చి నాకు అంచనా ప్రకారం 120, 110 వస్తాయని. ప్రభుత్వం ఏది ఫామ్ చేస్తారు అనుకుంటున్నాను? మాకు వైఎస్ఆర్ పార్టీ 120, 110 దాకా వస్తాయని. ఇక్కడ చూసుకున్నట్టయితే 3 పొత్తులుగా వస్తున్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. మరి ఎలా వర్కౌట్ కాదంటారా? ఇక్కడ అవన్నీ కాదండి, మా లెక్క ప్రకారం అయితే మేము ఫస్ట్ నుంచి ఫ్యాన్కే వేస్తాం. సో మరి టీడీపీకి ఏరంటారు ఓటు? చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కి కూడా ఇక్కడ నించుంటున్నారు, ఆయనకి ఏరంటారు ఓటు? ఫ్యాన్కే వేస్తారు. ఫ్యాన్కే వేస్తారు. ఎందుకు? ఫ్యాన్ కి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఫ్యాన్ కి వేస్తారు. అన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి, బాగా చేస్తున్నాడు కాబట్టి వైఎస్కే వస్తాయి. మరి ఇక్కడ ఫ్యాన్ వచ్చిన తర్వాత ఏమీ అభివృద్ధి చెందలేదు, ఇట్లా పాత ఎట్లుండే ఎప్పుడు అట్లే ఉంది, ఎలాంటి అభివృద్ధి లేదు అని చెప్పి ఎందుకు అయ్యింది అభివృద్ధి? ఎందుకు లేదు? పిల్లలకేంటి, బయటికి గోరు ముద్ద ఏంటి, అన్ని బాగానే పెడుతున్నాడు కదా. ఎందుకు అభివృద్ధి జరగలేదు? ఎవరు చెబుతారు? తినేవాళ్ళు ఎవరు చెప్పరు ఆ మాట. అవును కదా, మన లావణ్యే గెలుతుంది ఈ లోకటిలో. అది సో మళ్ళీ ఇక్కడ లావణ్యకే ఓటేసి గెలిపిస్తారు, మళ్ళీ ఫ్యాన్ కే వేస్తా అంటారు. ఆ ఫ్యాన్కే వేస్తాం మేము మట్టికి. ఆయన ఫోటో కూడా ఉంది ఇంట్లో. ఎవరిది? వైఎస్ గారిది, జగన్ గారిది. మాకు ఆయనే గెలుస్తుంది. అభిమానమా జగన్ గారు అంటే? అదిగో ఎప్పుడు ఇంకా అదే పెట్టుకుంటాడు. సో ఇష్టం అన్నమాట. అవును, బాగా. ఓకే, సో ఓటు మాత్రం లావణ్య గారికి వేస్తా. లావణ్యకే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ.